గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నేతన్ ట్రేడింగ్ అకాడమీ. ఈరోజు మరికొన్ని విషయాలతో మేము ముందుకు వచ్చాం. నిన్నటి వీడియోలోను మొన్నటి వీడియోలోను మనం ఏం నేర్చుకున్నాం? ఒకవేళ మీరు కొత్తగా ఈ ఛానల్కి వచ్చి ఉంటే ఫ్రెండ్స్, పాత వీడియోస్ మీరు ఒకసారి రెఫర్ చేయండి. ఎవరైతే ఫాలో అవుతున్నారో నేతన్ ట్రేడింగ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని, ఫ్రెండ్స్ మనం ఏం నేర్చుకున్నాం? మార్కెట్ ట్రెండ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అన్న అంశంపై మనం నేర్చుకుంటూ ఉన్నాం. మన టాపిక్ పైన మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఫ్రెండ్స్, మనకు తెలిసిందే, మార్కెట్ ట్రెండ్ని మనం ఐడెంటిఫై చేయకుండా మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేయలేం. సో ఇక్కడ మార్కెట్ ట్రెండ్ని ఐడెంటిఫై చేయడానికి 2 వీడియోల్లో నేను చాలా ఇంపార్టెంట్ విషయాల్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. రీక్యాప్గా ఒకసారి రివిజన్గా మీకు వాటిని నేను ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియోలో మార్కెట్ ట్రెండ్ ఎలా ఐడెంటిఫై చేయాలి, మార్కెట్ ట్రెండ్ను ఎలా ఐడెంటిఫై చేయాలి, అందులో మొట్టమొదటిగా ఎలా గుర్తించాలి. ఓకే, ఎలా గుర్తించాలి? మొట్టమొదటిగా మనం ఏం చేయాలి అంటే డవ్ థియరీ ప్రిన్సిపల్స్తో, డవ్స్ థియరీ ప్రిన్సిపల్ గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. దాంట్లో పివోట్స్ని బట్టి లేటెస్ట్ పివోట్స్ అండి, లాస్ట్ 4 పివోట్స్ అండి. ఓకే, లేటెస్ట్ 4 పివోట్స్ని తీసుకొని మనం ట్రెండ్ ఐడెంటిఫై చేయగలం. దాంట్లో మనకు చూస్తే మార్కెట్లో మనకి ఎన్ని సినారియోస్ కనిపిస్తాయంటే, ఒకటేమో అప్ ట్రెండ్, రెండవది డౌన్ ట్రెండ్, ఒకటి అప్ ట్రెండ్, రెండవది డౌన్ ట్రెండ్, తర్వాత వచ్చేసి సైడ్ వేస్ మార్కెట్. ఓకేనండి, సైడ్ వేస్ మార్కెట్ లేదా సైడ్ వేస్ ట్రెండ్ అని చెప్పొచ్చు. మార్కెట్ది సైడ్ వేస్ మార్కెట్. దీంట్లో అప్ ట్రెండ్ ఉన్నప్పుడు ప్యాటర్న్ ఏముంటుంది అంటే హయ్యర్ హై హయ్యర్ లో అనేది ఫామ్ అవుతుంది. ఓకే, డౌన్ ట్రెండ్లో లోవర్ హై లోవర్ లో ఫామ్ అవుతుంది. ఇంకా సైడ్ వేస్ మార్కెట్లో ఏమవుతుందంటే నెయిదర్ హయ్యర్ హై ఆర్ హయ్యర్ లో ఆర్ లోవర్ హై లోవర్ లో ఉంటుందండి. ఈ రెండు కాకుండా వేరే ఏది ఉన్నా కూడా మనం ఏమని చెప్తామంటే దాన్ని సైడ్ వేస్ మార్కెట్ అని చెప్తాం. ఓకే, ఈ రెండు కాకుండా ఇంకా వేరే ఏది ఉన్నా మనం సైడ్ వేస్ మార్కెట్. దీని గురించి పార్ట్ 1లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా చూడాలి అన్నది. ఒకవేళ హైయర్ హై అంటే మీకు జస్ట్ అండర్స్టాండింగ్ కోసం నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కరెంట్ మార్కెట్ ప్రైస్ని రెఫరెన్స్గా తీసుకొని స్వింగ్ హై స్వింగ్ లోస్ని పివోట్స్గా గుర్తించి, ఇది పివోట్ 1 అంటాం, ఇది పివోట్ 2 అంటాం, ఇది పివోట్ 3, ఇది పివోట్ 4. ఇదేంటివి అసలు? స్వింగ్ హై స్వింగ్ లోస్ని మనం పివోట్స్గా గుర్తిస్తాం, రైట్? ఇప్పుడు చూడండి, కరెంట్ మార్కెట్ ప్రైస్ని మనము రెఫరెన్స్గా తీసుకొని పివోట్స్ని గుర్తించాక ఎక్కడైతే పివోట్ ఉంటుందో అక్కడి నుంచి మార్క్ చేస్తూ వస్తే ఇది హయ్యర్ లో అవుతుంది. ఈ లోతో ఇది హై ఉంది కాబట్టి దీన్ని హై అంటాం. ఈ హైతో ఇది రెఫర్ చేస్తే ఇది హయ్యర్ హై అవుతుందండి. ఈ హయ్యర్ లోతో ఇది హయ్యర్ లో చేస్తుంది, తర్వాత వచ్చేసి ఇది హయ్యర్ హై చేస్తుంది. ఆల్రైట్, సో చివరిగా మనం గుర్తించాల్సింది ఏంటంటే లాస్ట్లో మనకి ఏ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది అనేది చూడాలి. హయ్యర్ హై హయ్యర్ లో. ఓకే, ఇప్పుడు ఇది హయ్యర్ హై హయ్యర్ లో ఫామ్ అయింది కాబట్టి మనం ఏం చెప్తాం? స్ట్రైట్ అవే ఇది అప్ ట్రెండ్ ఉందని చెప్తాం. ఆల్రైట్, సో ఇప్పుడు డౌన్ ట్రెండ్లో కూడా ట్రెండ్ని గుర్తించడానికి ఏం చెప్పాం? సేమ్ ప్రొసీజరు. కరెంట్ మార్కెట్ ప్రైస్ రెఫరెన్స్గా తీసుకొని ప్రీవియస్ స్వింగ్ అంటే వెనుకటికి ఉన్న స్వింగ్ లో కానీ ఇది స్వింగ్ హై కానీ, ఒకవేళ ఇది స్వింగ్ హై P1 అయితే స్వింగ్ లో P2, ఇంకో స్వింగ్ హై P3, ఇంకో స్వింగ్ P4. ఆల్రైట్ అండి, సో ఇక్కడ చూస్తే కనుక ఇది ఒక హై, ఇది ఒక లో, రైట్? సో ఈ లో దీనికి తక్కువగా ఉంది కాబట్టి లోవర్ హై, ఈ లో దీనికంటే తక్కువ ఉంది కాబట్టి లోవర్ లో, ఇది లోవర్ హై, ఇది లోవర్ లో అండి. ఆల్రైట్, సో లోవర్ హై లోవర్ లో. ఇప్పుడు మనకి ఏ స్ట్రక్చర్ ఫామ్ అయినట్లు? లోవర్ హై లోవర్ లో అంటే ఇది డౌన్ ట్రెండ్, ఇది వచ్చేసి అప్ ట్రెండ్. ఓకే, ఇది వచ్చేసి డౌన్ ట్రెండ్.
ఇంకా ట్రెండ్లో ఈ రెండు స్ట్రక్చర్ ఫామ్ కాకుండా అట్లా సైడ్ వేస్ మార్కెట్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు ఇక్కడ. సపోజ్ ఇట్లా ఉందనుకుందాం, ఇలా చేస్తూ ఇక్కడ ఉంది కరెంట్ మార్కెట్ ప్రైస్. ఇప్పుడు చూసామనుకో, ఇది వచ్చేసి కరెంట్ మార్కెట్ ప్రైస్. ఏం చెప్పాను, చివరిగా ఫామ్ అయిన స్వింగ్ పివోట్స్ని మనం స్వింగ్స్ కన్సిడర్ చేస్తే ఆ పివోట్స్ని సపోజ్ ఇది P1 అనుకుందాం, ఇది P2 అనుకుందాం, ఓకే, ఇది P3, ఆల్రైట్. సో ఇది P4. ఇప్పుడు మనం ఏం చేయాలా, ఇది లో, ఇది లోవర్ హై, ఇది లో, ఇది లోవర్ లో. ఈ లోవర్ హై కంటే ఇది హై ఎక్కువ ఉంది కాబట్టి మనం ఏం చెప్తాం, దీన్ని హైయర్ హై అని చెప్తాం, ఆల్రైట్. సో చివరికి ఏం ఫామ్ అయింది, లోవర్ లో హైయర్ హై, అంటే హైయర్ హై స్ట్రక్చర్ ఫామ్ అయింది. తర్వాత లోవర్ లో మనకి ఏం కావాలో అప్ ట్రెండ్ అని చెప్పాలంటే హైయర్ హై హైయర్ లో చెప్పాలా, బట్ ఇది హైయర్ హై హైయర్ లో లేదు. అలానే లోవర్ హై లోవర్ లో అని చెప్పాలా, మరి లోవర్ హై కూడా లేదు, లోవర్ హై లోవర్ లో కూడా లేదు. సో మనం ఇది కూడా డౌన్ ట్రెండ్ అని చెప్పలేం. సో హైయర్ హై హైయర్ లో అనేది ఇది అప్ ట్రెండ్ కాలేదు, ఇది డౌన్ ట్రెండ్ కాలేదు, రైట్. సో అప్పుడు ఏమవుతుంది, ఇది సైడ్ వేస్ మార్కెట్. వీటన్నిటిని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకొక కాన్సెప్ట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటని అంటే ఇమాజినరీ పివోట్స్, ఓకే, ఇమాజినరీ పివోట్స్. ఇంకొకటి కాన్సెప్ట్ మైనర్ పివోట్స్, ఓకే, మైనర్ పివోట్స్ అండ్ మేజర్ పివోట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఎవరైనా ఆ వీడియోని చూడలేదు అంటే ఫ్రెండ్స్ రికమెండ్ చేస్తాం, మీరు ఆ వీడియోస్ని చూడండి, ఓకే. జస్ట్ నేను డౌస్ థియరీ గురించి మీకు రీక్యాప్ ఇచ్చాను. ఇమాజినరీ పివోటు, తర్వాత వచ్చేసి మైనర్ పివోటు, మేజర్ పివోటు మీకు హోంవర్క్ ఇస్తున్నాను ఈరోజు చూసిన వీడియో. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏమైతే నేర్చుకున్నామో చివరి లాస్ట్ 2 వీడియోస్లో దాన్ని ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలా అన్న దాని గురించి మీకు నేర్పిస్తానండి. అక్కడ మనం చార్ట్లోకి వెళ్దాం. ఇక్కడ నేను కొన్ని స్టాక్స్ని యాడ్ చేశాను. ఇక్కడ ఒక డైలీ టైం ఫ్రేమ్ పెట్టానండి. ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ చూస్తే ఇక్కడ వచ్చేసి ఇది డైలీ టైం ఫ్రేమ్, బాగా చూడండి. ఇక్కడ డైలీ టైం ఫ్రేము, ఇది నిఫ్టీ 50 చార్ట్ పెట్టానండి నేను, నిఫ్టీ 50 చార్ట్, ఆల్రైట్. సో ఇప్పుడు మనము ఇది అప్ ట్రెండ్లో ఉందా డౌన్ ట్రెండ్లో ఉందా అన్నదాన్ని ఐడెంటిఫై చేద్దాం కొన్ని స్టాక్స్ని. సో దట్ మీకు ఏమవుతుందంటే ప్రాక్టిక్స్ అనేది ఉంటుంది. మీకు ఏం చెప్పాను, ఒకవేళ ట్రెండ్ ఐడెంటిఫై చేయాలి అనుకున్నప్పుడు మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటి అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎక్కడ ఉంది. సో మన కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇక్కడ ఉందండి. సో దీన్ని మనం ఏమని చెప్పొచ్చు, ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉందండి. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి మనం ఏం చేయాలని చెప్పాం, నెక్స్ట్ లేటెస్ట్ స్వింగ్ 4 స్వింగ్ అంటే పివోట్స్ని ఐడెంటిఫై చేయాలి. చూడండి ఇక్కడ ఇదొక స్వింగ్గా మీరు గుర్తించారు, ఇదొక స్వింగ్గా గుర్తించారు, ఇదొక స్వింగ్ అండి, ఆల్రైట్. సో లేటెస్ట్గా 4 పాయింట్స్. సో ఇప్పుడు మనం ఏం చేసాం, ఇక్కడి నుంచి ఒక లైన్ ఇలా డ్రా చేసి, ఆల్రైట్. సో ఇక్కడి నుంచి ఇలా ఇంకొక లైన్ని డ్రా చేస్తే మనకి ఏమొస్తుంది, ఒక జిగ్ జాగ్ ప్యాటర్న్ అనేది డ్రా చేయగలుగుతున్నాం, ఓకే. జిగ్ జాగ్ ప్యాటర్న్ అనేది మనం డ్రా చేయగలుగుతున్నాం. సో ఇందాక మీకు థియరీలో నేర్పించాను కదా, డౌస్ థియరీలో ఇది పివోట్ 1, ఇది పివోట్ 2, ఇది వచ్చేసి పివోట్ 3 అండ్ పివోట్ 4. సో దీనికంటే ఇది పైనే ఉందండి, ఓకే, దీనికంటే ఇది పైనే ఉంది. సో ఇది ఎల్, ఇది హై లో హై, ఇది వచ్చేసి హైయర్ లో, ఇది వచ్చేసి హైయర్ హై. సో నార్మల్గా చూస్తే నిఫ్టీ 50 స్పాట్ చార్ట్ అండి, ఇది ఫ్యూచర్ చార్ట్ కాదు, నిఫ్టీ 50 స్పాట్ చార్ట్ ఏం ఫామ్ అయింది, హైయర్ హై హైయర్ లో. హైయర్ హై హైయర్ లో అంటే ఏంటి మన అర్థం, ఇది అప్ ట్రెండ్. అంటే డైలీ టైం ఫ్రేమ్లో మనకి ఏం కనిపించిందండి, ఇది డైలీ టైం ఫ్రేమ్లో ఇది అప్ ట్రెండ్లో ఉంది. ఒక స్టాక్ డైలీ టైం ఫ్రేమ్లో అప్ ట్రెండ్లో ఉంది అంటే స్వింగ్ లోస్ దగ్గర మనము ప్రైస్ వచ్చినప్పుడు, స్వింగ్ లోస్ దగ్గరకి ప్రైస్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలా, బై అనేది ప్లాన్ చేయాలన్నమాట, బై అనేది ప్లాన్ చేయాలా. నేను నెక్స్ట్ అవకాశం దొరికితే మీకు
అవకాశం వచ్చినప్పుడు నేను నెక్స్ట్ వీడియోస్లో ట్రెండ్ లైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే దెర్ ఆర్ కొన్ని ట్రెండ్ లైన్స్ చాలా చక్కగా వర్క్ చేస్తాయి మనకి ఇంట్రాడే ట్రేడింగ్లో. ఓకే, ట్రెండ్ లైన్ గురించి కూడా ఒక 2-3 వీడియోలు చేస్తానండి ఒకవేళ నాకు అవకాశం దొరికినప్పుడు. సో ప్రస్తుతానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ డౌస్ థియరీని బేస్ చేసుకొని ట్రెండ్ని ఐడెంటిఫై చేయడానికి ఎలా స్టెప్స్ తీసుకోవాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ప్రాసెస్ ఏంటి, ఒక స్టాక్ మనం మాట్లాడినప్పుడు అది ట్రెండ్ ఐడెంటిఫై ఎలా చేయాలి, ఇది అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉందా, హయ్యర్ టైం ఫ్రేమ్లో మనం ఇంట్రాడే ట్రేడ్ చేయాలనుకున్నప్పుడు డైలీ టైం ఫ్రేమ్ చూస్తాము. ఆ తర్వాత 75 మినిట్స్ 125 మినిట్స్ టైం ఫ్రేమ్ని మనం హయ్యర్ టైం ఫ్రేమ్గా కన్సిడర్ చేస్తామండి. ఓకే, సో ఎందుకు అంటే ఒక సింపుల్గా మీకు చెప్పాలంటే చూడండి, మార్కెట్లో 375 మినిట్స్ నడుస్తుంది మొత్తం 9:15 నుంచి 3:30 వరకు. 9:15 నుంచి 3:30 వరకు ఓన్లీ 375 మినిట్స్ అంటే 6 hours 15 minutes నడుస్తుంది మార్కెట్. 6 hours 15 minutes అంటే ఇక్కడ ఒకవేళ మనం చార్ట్ 1 hourలోకి కన్వర్ట్ చేసామనుకోండి, ఐ జస్ట్ షో దాట్ మనకి ఐల్ బి రిమూవింగ్ దెమ్. నేను ఇవన్నీ డిలీట్ చేసేసానండి. సో ఇక్కడ చూస్తే కనుక చూడండి, ఇది 1 hour టైం ఫ్రేమ్లో నేను చేంజ్ చేశాను. 1 hour టైం ఫ్రేమ్లో చేంజ్ చేసినప్పుడు లాస్ట్ 7 hours 7 క్యాండిల్స్ చూడండి, ఇది 1 2 3 4 5 6 7. ఓకే, సో ఇది 9:15 క్యాండిల్ అండి. ఏంటిది ఇది 9:15 క్యాండిల్. దిస్ ఈజ్ 9:15 క్యాండిల్. అంటే ఈ ఒక్క క్యాండిల్ 1 hour క్యాండిల్, ఇదొక క్యాండిల్ 1 hour క్యాండిల్, ఇది ఒకటి 1 hour, ఇది ఒకటి 1 hour. ఓకే, ఇది 1 hour, ఇది 1 hour. ఈ క్యాండిల్ మాత్రం 1 hour క్యాండిల్ కాదండి, ఓన్లీ 15 minutes క్యాండిల్. మనం అనాలిసిస్ చేసేటప్పుడు ఓకే, ఈ క్యాండిల్ని మనం పరిగణలోకి తీసుకోకూడదు. తీసుకుంటే ఏమవుతుందంటే మన అనాలిసిస్ తప్పవుతుంది. ఆ ప్రాబ్లం ఉండకూడదు అంటే మన చార్ట్ టైం ఫ్రేము 75 minutesలో కానీ 125 minutesలో కానీ పెట్టుకున్నామనుకో మన అనాలిసిస్ బెస్ట్గా ఉంటుంది. చూడండి, 75 minutesలో పెడితే 375 minutes ఎన్ని క్యాండిల్స్ ఫామ్ అవుతాయి? 5 క్యాండిల్స్ ఫామ్ అవుతాయండి. అది పర్ఫెక్ట్గా, దాంట్లో ఏమాత్రం సందేహం అనేది ఉండదు. ఇందులో ఇక్కడ చూడండి 7 క్యాండిల్స్ ఉన్నప్పుడు 1 hour టైం ఫ్రేమ్లో మీకు 6 క్యాండిల్స్ ఏమో 1 hour ఫుల్ 1 hour క్యాండిల్, ఆ 7వ క్యాండిల్ ఏమో 15 నిమిషాల క్యాండిల్ అవుతుంది. రైట్, సో ఇప్పుడు 125 minutes టైం ఫ్రేమ్ పెట్టినప్పుడు మనకి 3 క్యాండిల్స్ ఫుల్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. అనాలిసిస్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. సో ఇప్పుడు మీకు ఏం చెప్పాను నేను, ఇప్పుడు 1 hour టైం ఫ్రేమ్లో మనము దీన్ని జిగ్జాగ్ ప్యాటర్న్గా చేసే సైడ్ వేస్ ఉందా, డౌన్ సైడ్ ఉందంటే మనం దీన్ని అనాలిసిస్ తప్పు చేస్తాం. సో మనం ఏదైనా చేస్తే డైలీ టైం ఫ్రేమ్లో చేయాలి. ఓకే, లేదా 75 minutes లేదా 125 minutes, ఇది హయ్యర్ టైం. లోవర్ టైం ఫ్రేమ్లో చేయాలనుకున్నప్పుడు లేదా ఇంటర్మీడియటరీ టైం ఫ్రేమ్లో చేయాలనుకున్నప్పుడు ఏదర్ 15 minutes కానీ 25 minutes కానీ సెలెక్ట్ చేసుకోవచ్చండి. బట్ అగైన్ 25 minutes ఫ్రీ దాంట్లో ఉండదు, 15 minutes దాంట్లో ఉంటుంది. ఇప్పుడు మనము ఇక్కడ చూడండి, ఇది 15 minutes టైం ఫ్రేమ్ ఇక్కడ ఉంది. మనము నిఫ్టీని 15 minute టైం ఫ్రేమ్లో ట్రెండ్ ఎలా ఉందో ఐడెంటిఫై చేద్దాం. ఓకే, సో నిఫ్టీ 50ని 15 minutes టైం ఫ్రేమ్లో మీకు ఏం చెప్పాను, మొట్టమొదటిగా మొదలెట్టాల్సింది కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎక్కడ ఉంది. మన కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇక్కడ ఉందండి. సో లాస్ట్గా స్వింగ్ చేంజ్ చేసింది అంటే ఇది చూడండి, ఇది అప్ ట్రెండ్లో ఉండింది. అప్ ట్రెండ్ తర్వాత ఈ హైని ఏది బ్రేక్ చేయలేదు, ఈ లోని ఏది బ్రేక్ చేయలేదు కదా. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి నీకు ఇమ్మీడియట్గా స్వింగ్ ఉన్నది ఇదేనండి. రైట్, దీన్ని ఎందుకంటే 15 minutesలో నేను మైనర్ పివోట్ మేజర్ పివోట్స్ గురించి మాట్లాడాను లాస్ట్ వీడియోలో. దాంట్లో ఈ చిన్న పివోట్స్ వస్తాయి, ఇక్కడ కూడా ఒక ట్రెండ్ ఇట్లా వస్తుంది. సో దీన్ని మనం కన్సిడర్ చేయం, మైనర్ పివోట్స్ కదా. మైనర్ పివోట్స్లో మనము లోవర్ టైం ఫ్రేమ్లో కానీ ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్లో కానీ మనం కన్సిడర్ చేయం. హయ్యర్ టైం ఫ్రేమ్లో డైలీ, వీక్లీ, మంత్లీ టైం ఫ్రేమ్లో ఆ స్వింగ్ మైనర్ పివోట్స్ని కన్సిడర్ చేస్తాం. సో దీని ప్రకారం ఇప్పుడు చూస్తే కనుక మనకు లేటెస్ట్గా చేసిన స్వింగ్ హై ఇది, స్వింగ్ లో ఇదండి. ఆ తర్వాత నెక్స్ట్ చేసిన స్వింగ్ వచ్చేసి ఇక్కడ ఈ హై. సో డైరెక్ట్గా నాకు ఇక్కడ వచ్చేసింది. ఆల్రైట్, సో నెక్స్ట్ ఆ స్వింగ్ లో చేస్తే ఇది. సో నెక్స్ట్ స్వింగ్ హై గిన్ చూస్తే కనుక ఇదండి. సో ఇప్పుడు లాస్ట్ 4 పివోట్స్ నేను ఏవేవి కన్సిడర్ చేస్తాను మన ట్రెండ్ని ఐడెంటిఫై చేయడానికి అంటే కనుక చూడండి, మీకు ఎంతో చక్కగా కనిపిస్తుంది. ఇందాక డైలీ టైం ఫ్రేమ్లో మీకు ఏం కనిపించిందండి, అప్ ట్రెండ్ కనిపించింది. డైలీ టైం ఫ్రేమ్లో నిఫ్టీ
నిఫ్టీ వచ్చేసి హైయర్లో, ఆ హైయర్లో ఫామ్ అవుతూ ఉన్నది, రైట్. సో దీన్ని అప్ ట్రెండ్ అని చెప్పాము. బట్ 15 మినిట్ టైం ఫ్రేమ్లో ఏం కనిపిస్తుంది? 15 మినిట్ టైం ఫ్రేమ్లో మనకు ఇప్పుడు ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ కదా, ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ అయినప్పుడు ఇది పివోట్ 1, ఇది పివోట్ 2, ఇది పివోట్ 3 అండి, ఇది పివోట్ 4 అండ్ పివోట్ 5. మనం పివోట్ 5 కాదు, ఓన్లీ 4 పివోట్స్ చూస్తాం. సో కంపేర్ చేస్తే కనుక ఇక్కడ హై ఉందండి, ఇది లో, ఇది వచ్చేసి లోవర్ హై, ఇది వచ్చేసి లోవర్ లో, ఇది వచ్చేసి అగైన్ లోవర్ హై. సో ట్రెండ్ మనకి ఏం చెప్తుంది? లోవర్ హై లోవర్ లో, అంటే ఇది డౌన్ ట్రెండ్లో ఉంది షార్టర్ టైం ఫ్రేమ్లో, ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్లో, లేదా లోవర్ టైం ఫ్రేమ్లో. 15 మినిట్ టైం ఫ్రేమ్లో నిఫ్టీ నిఫ్టీ 50 ఏ ట్రెండ్లో ఉందండి? డౌన్ ట్రెండ్. దీంతో మనం డౌస్ థియరీతో చక్కగా ఐడెంటిఫై చేయగలిగాం. ఐ హోప్ మీకు ఇది అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇదే అండి ప్రొసీజర్, స్టాండర్డ్ ఒక పద్ధతిగా మనం నేర్చుకోవాలి అనుకుంటే కన్నా మార్కెట్ని, ఇందులో ట్రెండ్ గుర్తించడానికి ఈ విధంగా మనం ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మైనర్ పివోట్స్ మీకు కాన్సెప్ట్ ఏం చెప్పాను, మనం ఇక్కడ ఏం కన్సిడర్ చేయలేదు. ఎందుకంటే మైనర్ పివోట్స్, ఇది లోవర్ టైం ఫ్రేమ్లో మైనర్ పివోట్ని కన్సిడర్ చేయం, ఓన్లీ మేజర్ పివోట్స్ని మాత్రమే కన్సిడర్. హయ్యర్ టైం ఫ్రేమ్లో డైలీ టైం ఫ్రేమ్ కానీ, లేకపోతే వీక్లీ టైం ఫ్రేమ్ కానీ, మంత్లీ టైం ఫ్రేమ్లో కానీ మనం ఏం చేస్తామంటే మేజర్ పివోట్స్ కూడా కన్సిడర్ చేస్తామన్నమాట. ఓకే, సో ఈ మార్కెట్లో ఇప్పుడు చూస్తే నిఫ్టీ 50 డైలీ టైం ఫ్రేమ్లో మనకు అప్ ట్రెండ్ అని చెప్తుంది, 15 మినిట్ టైం ఫ్రేమ్లో మనకి డౌన్ ట్రెండ్ అని చెప్తుంది. సో ఇప్పుడు మన ఎంట్రీ మనం ఎక్కడ ప్లాన్ చేయాలి? ఎప్పటి వరకు అయితే 15 మినిట్ టైం ఫ్రేమ్ అప్ ట్రెండ్ అని చెప్పదో అంతవరకు మనము షార్ట్ చేస్తూనే ఉండాలి, లేదా బై ప్లాన్ చేయకూడదు. అంటే 15 మినిట్ టైం ఫ్రేమ్ ట్రెండ్ అనేది టర్న్ అవనివ్వాలా. ఎందుకంటే హయ్యర్ టైం ఫ్రేమ్లో, డైలీ టైం ఫ్రేమ్లో ట్రెండ్ హై ఉంది కదా, లాంగర్ రన్లో ఇది ఇలా ఉందన్నమాట. ఓకే, సో ఇప్పుడు మార్కెట్ ఈ లెగ్ చేస్తూ ఉంది. ఈ లెగ్ చేస్తున్నప్పుడు దీంట్లో మనకి ఏం కనిపిస్తుంది? ఇలా డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. ఎప్పుడైతే ఇలా డౌన్ ట్రెండ్ చేస్తూ ఉన్నది ఒక ప్రీవియస్కి వెళ్ళి ఇలా చేస్తుందో అప్పుడు మనము ఏం చేయాలంటే మన బై ప్లాన్ చేయాలా, ప్రైస్ రీచ్ అయినప్పుడు, రివర్స్ అయినప్పుడు. ఆ రివర్సల్ పాయింట్స్ని మనం చక్కగా ఐడెంటిఫై చేయాలా. మేము కోర్సులో నేర్పిస్తాం అవన్నీ. ప్రస్తుతానికైతే మీకు జస్ట్ ఐడియా కోసం నేను ఇది చెప్తా ఉన్నాను. అంటే ఇప్పుడు మన నిఫ్టీ 50 వచ్చేసి ఏం చేస్తుంది? ఈ లెగ్ ఫామ్ చేస్తుంది. అంటే ఇది ఒక ఎక్స్పాన్షన్ లెగ్, ఇది పుల్ బ్యాక్ లెగ్, ఇది ఒక ఎక్స్పాన్షన్ లెగ్, ఇది పుల్ బ్యాక్ లెగ్. సో ప్రస్తుతానికి నిఫ్టీ 50 అనేది ట్రెండ్ హైయర్ లో చేస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో. మీరు చివరిగా చూస్తే కనుక లాస్ట్ చేసిన డైలీ టైం ఫ్రేమ్ తీసుకెళ్తానండి. నేను ఇది మొత్తం క్లీన్ చేసేస్తాను. సో మీకు ఇందాక నేను చూపించాను డైలీ టైం ఫ్రేమ్లో ఏ స్వింగ్తో ఎక్కడి నుంచి కన్సిడర్ చేయాలని. చూడండి, ఇది డైలీ టైం ఫ్రేమ్ కదా, దీంట్లో మీరు చక్కగా ఐడెంటిఫై చేస్తే ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్. ఎవరికైతే అర్థం కాలేదో ఐమ్ జస్ట్ రిపీటింగ్. దాంతో ఏమవుతుందంటే మీరు బాగా ఎక్స్పర్ట్ అవ్వచ్చు అనమాట ట్రెండ్ ఐడెంటిఫై. ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ అండి, ప్రీవియస్గా చేసిన స్వింగ్ ఇది. ఆ స్వింగ్ నుంచి ప్రీవియస్గా చేసిన లో వరకు మనం స్వింగ్ వరకు మనం డ్రా చేస్తే ఇదొక స్వింగ్, తర్వాత వచ్చేసి ఇదొక స్వింగ్, ప్రీవియస్గా చేసిన హై ఇది. ఓకే, సో అంటే ఇప్పుడు దీనికంటే ఇది ఎక్కువ ఉందా, ఇది తక్కువ ఉందా అని చూస్తే ఈక్వల్ హై ఉంటుందండి. ఈక్వల్ హై ఉన్నప్పుడు మనము దీన్ని హైయర్ హైగానే కన్సిడర్ చేస్తాము. ఓకే, ఇది ఇంకా దీనికంటే ఇది లో ఉన్నట్ల. సో ఇప్పుడు పివోట్ 1, ఇది పివోట్ 2, ఇది పివోట్ 3 అండ్ పివోట్ 4. ఆల్రైట్, సో ఇది వచ్చేసి లో హైయర్ లో, ఇది హైయర్ లో, ఇది హై. ఓకే, ఇది హైయర్ హై. ఓకే, ఇది కూడా హైయర్ హై అండి. సో మీకు అర్థమైంది అనుకుంటా. డైలీ టైం ఫ్రేమ్లో నిఫ్టీ 50 ఏం ట్రెండ్ చేస్తూ ఉంది? ఎంతవరకు ఇది వచ్చి దీన్ని లోన్ బ్రేక్ చేయదో అంతవరకు మనం దీన్ని కన్సిడర్ చెయ్యం సైడ్ వేస్లో ఉంది అని. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఇన్సైడ్గా ఉంది కాబట్టి సో ఇదే మనకి రీసెంట్ పివోట్ స్వింగ్ హై, ఇదే రీసెంట్ పివోట్ స్వింగ్ లో అనమాట. ఓకే, సో ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్లో మనం ఏం చూసాం? ఇది హైయర్ హై చేస్తుంది. 15 మినిట్స్లో ఇందాక చూసినప్పుడు మనకి ఏం కనిపించింది? లోవర్ హై అండ్ లోవర్ లో ఉందండి. ఇది నిఫ్టీ 50కి. సపోజ్ ఇంకొక చార్ట్ చూసుకుందాం. ఇంకో చార్ట్ మనం ఒకవేళ చూసుకుంటే కనుక బ్యాంక్ నిఫ్టీ. ఆల్రైట్, సో బ్యాంక్ నిఫ్టీ చార్ట్, నిఫ్టీ బ్యాంక్ చార్ట్. ఇది డైలీ టైం ఫ్రేమ్లో మనం ట్రెండ్ అనాలిసిస్ చేస్తే కనుక డైలీ టైం ఫ్రేమ్లో ఏముందో చూడండి. డైలీ టైం ఫ్రేమ్లో సో ఇక్కడ ప్రస్తుతానికి మార్కెట్ ఇక్కడ ఉందండి,
కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ ఉంది. సో ఇక్కడ చూస్తే గిన లాస్ట్ లేటెస్ట్ స్వింగ్ హై ఇది, లాస్ట్ లేటెస్ట్ స్వింగ్ లో ఇది, రైట్. సో ఇక్కడ ఇది ఉంది. సో ఈ స్వింగ్లోనే ప్రైస్ మూవ్ అవుతా ఉంది, ఈ స్వింగ్లోనే ప్రైస్ ఇలా మూవ్ అవుతా ఉంది. నేను ఏం చేస్తున్నా చూడండి, మీకు చక్కగా అర్థం చేసుకోవడానికి ఒక జిగ్జాగ్ మేనర్గా నేను ఒక జిగ్జాగ్ డ్రా చేస్తూ ఉన్నాను అనమాట ప్రైస్ని ఇక్కడ. సో లేటెస్ట్ పివోట్ 1, పివోట్ 2 అండ్ పివోట్ 3 అండ్ పివోట్ 4. సో ప్రస్తుతానికి ప్రైస్ ఈ రేంజ్లో ఉండిపోయింది. ఇది డైలీ టైం ఫ్రేమ్ కదా. ఓకే, షార్టర్ టైం ఫ్రేమ్లో మనకు చూసినప్పుడు ఏమవుతుంది అంటే, సో ఇక్కడ నుంచి కరెంట్ మార్కెట్ ప్రైస్ దగ్గర ఇక్కడ ఒక స్వింగ్ ఉందండి, రైట్. ఇది ఒకటి. సో ఈ విధంగా చూస్తే గిన డైలీ టైం ఫ్రేమ్లో ఈ అప్పర్ లెగ్, ఈ ఎక్స్పాన్షన్ లెగ్లో సైడ్ వేస్లో ఉంది. అప్పర్ లెగ్ ఇది అప్ ట్రెండ్ టు సైడ్ వేస్ అని చెప్పొచ్చు. ట్రెండ్ ఏముందని చెప్పొచ్చు దీన్ని, అప్ ట్రెండ్ టు సైడ్ వేస్ అండి. ఇందాక మీకు నిఫ్టీలో స్ట్రైట్ అవే నేను ఏం చెప్పాను, డైలీ టైం ఫ్రేమ్లో ఇది అప్ ట్రెండ్, ఓకే, అండ్ 50 డైలీ టైం ఫ్రేమ్లో. అదే 15 మినిట్ టైం ఫ్రేమ్లో డౌన్ ట్రెండ్ అని చెప్పాను, ఓకే, డౌన్ ట్రెండ్ ఇన్ 15 మినిట్స్. సో ఇప్పుడు బట్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి నేను అప్ ట్రెండ్ అని చెప్పట్లేదు, అప్ టు సైడ్ వేస్ అని చెప్పాను. ఎందుకు అంటే మీరు చూడండి, ఇది డైలీ టైం ఫ్రేమ్లో ఇక్కడ నుంచి ఒక ఎక్స్పాన్షన్ లెగ్లో మళ్ళీ డౌన్ లెగ్ చేయడానికి, పుల్ బ్యాక్ చేయడానికి వచ్చినప్పుడు పుల్ బ్యాక్ చేస్తూ పుల్ బ్యాక్ వరకు వచ్చింది కానీ బట్ హైన్ బ్రేక్ చేయలేదు. ఆ ప్రీవియస్గా చేసిన స్వింగ్ లోపలనే ఏం చేస్తుంది, ఈ విధంగా హైయర్లో చేస్తుంది. సో దెర్ ఆర్ పాసిబిలిటీస్ నెక్స్ట్ వెళ్ళి దీన్ని బ్రేక్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఓవరాల్గా అప్ ట్రెండ్ టు సైడ్ వేస్. ఇది ఆల్మోస్ట్ ఆల్ ఈ డే చూసారనుకో, ఇది ఎన్నో తేదీ ఉందంటే ద స్వింగ్ హై ఎప్పుడు చేసింది, ఇది 30 ఏప్రిల్. అంటే గత ఒక్క నెల నుంచి ఈ ఎక్స్పాన్షన్ లెగ్లోనే ఉందండి. అంటే దీని అర్థం ఏంటి, ప్రస్తుతానికి ఈ హై ఎప్పుడు చేసిందంటే 30 ఏప్రిల్ అప్పుడు చేసింది. ఈ రోజు చూస్తే గిన మనకి 31 మే అయిపోయింది, రైట్. సో ఈరోజు జూన్ 1. ఒక్క నెల నుంచి ప్రైస్ ఇదే దాంట్లో సైడ్ వేస్లో ఉంది. అందుకే నేను ఏం చెప్పాను, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి అప్ ట్రెండ్ టు సైడ్ వేస్ అని చెప్పాను. ఇప్పుడు షార్టర్ టైం ఫ్రేమ్కి వెళ్తే మీకు క్లియర్గా ఏం కనిపిస్తుంది అంటే అప్ ట్రెండ్ అనే కనిపిస్తుంది. లెటస్ నేను చూపిస్తానండి. ఇది షార్టర్ టైం ఫ్రేమ్లో నేను మీ 15 మినిట్స్కి వెళ్తాను. 15 మినిట్స్కి వెళ్ళి చూస్తే కనుక యూ విల్ సీ దాట్ దీంట్లో ఇది అప్ ట్రెండ్ ఉందా డౌన్ ట్రెండ్ ఉందా అనేది చూద్దాం. సో మీకు లాస్ట్ స్వింగ్ ఓకే చక్కగా కనిపించడానికి కొద్దిగా చార్ట్ని పెద్దగా పెట్టుకోండి. మధ్యలో ఏంటివి వేరే ఇండికేటర్స్ కానీ అట్లాంటివి ఏం పెట్టుకోమాకండి. ఇక్కడ దీంట్లో చూస్తే కానీ మన లేటెస్ట్ పివోట్స్ ఎక్కడ చేశాయని ఏదర్ ఇక్కడ కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి మనం డ్రా చేస్తే కనుక ఇది కదా కరెంట్ మార్కెట్ ప్రైస్. మీరు ఇందులో మేజర్ పివోట్స్ని కన్సిడర్ చేయాలా మైనర్ పివోట్స్ని కన్సిడర్ చేయాలా అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి నేను డ్రా చేశాను అనుకో కరెంట్ మార్కెట్ ప్రైస్లో లేటెస్ట్గా చేసింది ఇది. సో ఇవి స్మాల్ స్వింగ్స్, ఇప్పుడు దీన్ని కన్సిడర్ చేయాలా అనుకుంటే అది సబ్జెక్ట్ ట్రేడింగ్ చార్ట్ ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేయడంలో ప్రైస్ యాక్షన్ అనేది ఇంపార్టెంట్ కదా. ప్రైస్ యాక్షన్ వచ్చేసి ఏంటిదంటే సబ్జెక్టివ్ కాన్సెప్ట్. కొంతమందికి ఇది సైడ్ వేస్ అని చెప్తారు, కొంతమందికి ఇది అప్ ట్రెండ్ అని చెప్తారు. బట్ మేజర్ పివోట్స్ని మనం కన్సిడర్ చేయాలా లోవర్ టైం ఫ్రేమ్స్లో మేజర్ పివోట్స్ని. సో లేటెస్ట్గా లాస్ట్ పివోట్ ఇదండి. సో ఇక్కడి నుంచి నేను పైకి ఇలా వెళ్ళాను అనుకో, నెక్స్ట్ పివోట్ ఇది, నెక్స్ట్ టర్నింగ్ పాయింట్ ఇది అనమాట. సో నెక్స్ట్ స్వింగ్ లో ఇది, ఆల్రైట్. సో నెక్స్ట్ స్వింగ్లో నాకు దీనికంటే ఇది ఉంది కాబట్టి సో నేను ఇక్కడి నుంచి ఇక్కడ వరకు డ్రా చేసి ఇది చేస్తాను. సో నాకు ఇది పివోట్ 1, ఇది పివోట్ 2, ఇది పివోట్ 3, ఇది పివోట్ 4, ఆల్రైట్. సో నౌ ఇప్పుడు చూస్తే ఇది లో, ఇది హైయర్ లో, ఇది హై, ఇది హైయర్ హై. అంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీ ఏ స్ట్రక్చర్ ఫామ్ చేస్తుంది అని చూస్తే లో హైయర్ హై, ఆల్రైట్, హైయర్ లో ఫామ్ చేస్తుంది. అంటే అప్ ట్రెండ్లో ఉంది అని అర్థం. సో డైలీ టైం ఫ్రేమ్లో మీకు ఏం కనిపించింది, డైలీ టైం ఫ్రేమ్లో మీకు అప్ ట్రెండ్ టు సైడ్ వేస్ అని చెప్పాను. ఎందుకంటే అప్ ట్రెండ్ టు సైడ్ వేస్ అని ఎందుకు చెప్పానంటే ప్రైస్ ఈ ఎక్స్పాన్షన్ లెగ్లోని గత ఒక నెల నుంచి ట్రేడ్ అవుతా ఉంది. బట్ షార్టర్ టైం ఫ్రేమ్లో మీకు హైయర్లో చూపిస్తూ ఉంది. అది ఇక్కడ చూపించానండి. సో డైలీ వచ్చేసి డైలీ టైం ఫ్రేమ్లో అప్ ట్రెండ్ టు సైడ్ వేస్ అని చెప్పాను. 15 మినిట్ టైం ఫ్రేమ్లో హైయర్ లో అని చెప్పాను. సో ఈ విధంగా
మార్కెట్ ట్రెండ్ని గుర్తించవచ్చు. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఏదైనా కన్ఫ్యూజన్లో ఉన్నారనుకోండి, ఫీల్ ఫ్రీ అండి, మీరు నిస్సందేహంగా మీ కామెంట్స్ని పుటప్ చేయొచ్చు, లేదా ఇచ్చిన నంబర్స్కి కాల్ కూడా చేసి మీరు మీ యొక్క డౌట్స్ని మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఆల్రైట్ అండి. సో ఐ హోప్ మీకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ట్రెండ్ ఎలా ఉంది ప్రస్తుతానికి అనే దాని గురించి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. ఓకే, సో మిగతా చార్ట్స్ని మీరు అనాలిసిస్ చేయండి. అన్ని నిఫ్టీ 50 స్టాక్స్ని మీరు అనాలిసిస్ చేయొచ్చండి. దాంతో ఏమవుతుందంటే ఒక ప్రాక్టీస్ అనేది ఏర్పడుతుంది. మీకోసం ఇంకొక చార్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. సపోజ్ ఇది బజాజ్ ఫిన్సర్వ్ చార్ట్ అనుకుందాం. ఓకే, ఇది బజాజ్ ఫిన్సర్వ్ చార్ట్. సో దీంట్లో డైలీ టైం ఫ్రేమ్ నేను పెట్టాను. చివరి చార్ట్ అండి నేను ఈ వీడియోలో ప్రస్తావన చేసేది. చివరి చార్ట్లో మీకు ఏమనిపిస్తుంది, ఇక్కడ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇక్కడ ఉంది, లాస్ట్ ప్రీవియస్గా చేసిన స్వింగ్ ఇదండి, ఇక్కడ మళ్ళీ ఇది ఇక్కడ, ఇది రెండు ఈక్వల్ హైట్గా ఉంది. సో ఇది ఇక్కడ నుంచి. సో ఇప్పుడు ఏం చెప్పొచ్చు అంటే మీకు చేసిన ఈ స్వింగ్ని కూడా బ్రేక్ చేసి వచ్చింది కాబట్టి ఇది ఇమాజినరీ పివోట్ అని చెప్పొచ్చు. ఇదేంటిది, ఇమాజినరీ పివోట్ అని చెప్పాను నేను. మీకు కాన్సెప్ట్ మీకు అర్థం కాకపోతే నా వీడియో వెళ్ళి చూడండి. ఇమాజినరీ పివోట్ అండి ఇదేంటిది, ఇమాజినరీ పివోట్. ఎందుకంటే ప్రీవియస్ పివోట్ని బ్రేక్ చేసేసి క్లోజ్ చేసింది బ్రహ్మాండంగా, అందుకోసం. అంటే ఇది ప్రీవియస్ స్వింగ్ అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇక్కడ ఉంది, లేటెస్ట్ చేసిన స్వింగ్ లో, ఇది స్వింగ్ హై, ఇది స్వింగ్ హై, ఇది స్వింగ్ లో, ఇది ఆ తర్వాత చేసిన స్వింగ్ లో, ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఆ స్వింగ్. సో ఈ స్వింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి, ఏ స్వింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో ఇక్కడ నుంచి ఇది స్వింగ్ అనమాట. సో చూస్తే కనుక మనకేమనిపిస్తుంది, ఇది బ్రేక్ చేసి వచ్చింది కాబట్టి ఇది ఇమాజినరీ పివోట్ అని చెప్పాను. ఇమాజినరీ పివోట్ అంటే ప్రీవియస్ పివోట్ని కంఫర్టబుల్గా క్లోజ్ చేసి ట్రేడ్ అవ్వాలా. ఓకే, ఇప్పుడు ఇది పివోట్ 1, ఇది పివోట్ 2, ఇది పివోట్ 3, పివోట్ 4. దీని ప్రకారం చూస్తే ఇది హై, ఇది లోవర్ హై, ఓకే, ఇది లో, ఇది లోవర్ లో, ఆల్రైట్, ఇది లోవర్ హై. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది, లోవర్లో, ఎందుకంటే దీని తర్వాత ఇది లోవర్లో చేసింది. నెక్స్ట్ ఏం ఫామ్ అవుతుంది మనకి, ఇది ఫామ్ అవ్వాలి, లోవర్ హై ఫామ్ అవ్వాలి. ఆ తర్వాత లోవర్ హై ఫామ్ అయ్యి మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ అవ్వచ్చు. ఓకే, దిస్ ఇస్ హౌ. అంటే డైలీ టైం ఫ్రేమ్లో ప్రస్తుతానికి ఇది డౌన్ ట్రెండ్లో ఉంది. ఏముంది, డౌన్ ట్రెండ్లో ఉంది. అంటే మనము ఇంట్రాడే ట్రేడ్ ప్లాన్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ట్రెండ్ని ఐడెంటిఫై చేయకుండా మీరు డైరెక్ట్గా కళ్ళు మూసుకొని ట్రేడ్ చేయకండి. దాంతో ఏమవుతుందంటే మనము అందరూ అనుకున్నట్లుగానే మార్కెట్ చేస్తున్నప్పుడు అందరూ ఏమంటారంటే జూదం అంటారు, గ్యాంబ్లింగ్ అంటారు. సో దాన్ని మనం నిజం చేసిన వాళ్ళం అవుతాం. మనకి వితౌట్ నాలెడ్జ్, అంటే మీరు సరే మిడిమిడి జ్ఞానంతో మీరు మార్కెట్ చేయకండి. పూర్తిగా అవగాహన ఉంటేనే మీరు మార్కెట్లో అడుగుపెట్టండి. నేర్చుకునేంత వరకు ఏం చేయకండి. కంప్లీట్గా మీకు కాన్ఫిడెంట్ వస్తుంది చూడు, అప్పుడు మీరు ఎంత మినిమం క్యాపిటల్ ఒక 10,000తో మొదలెట్టినా ఆ 10,000 పోయినా పర్లేదని స్టార్ట్ చేసి ఆ తర్వాత దాంట్లో మీ మిస్టేక్స్ని మీరు రెక్టిఫై చేస్తూ ముందుకు వెళ్ళారనుకోండి, మీకు తిరిగేలేదు మార్కెట్లో మీరు విజయం సాధించడానికి. ఐ హోప్ మీకు డైలీ టైం ఫ్రేమ్లో బజాజ్ ఫిన్సర్వ్ మార్కెట్ ట్రెండ్ ఐడెంటిఫై చేయడం ఎలా అనేది నేను నేర్పించానని నేను అనుకుంటున్నానండి. ఏవైనా మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఏమాత్రము సందేహం పడకుండా మీరు మా యూట్యూబ్ ఛానల్లో ఇచ్చిన దీంట్లో అండి, ఇది మా నేతన్ ట్రేడింగ్ అకాడమీలో మీరు కంపల్సరీగా మీకు ఈ నంబర్తో మీరు మాట్లాడొచ్చండి. లైక్ 7683012732. మీరు కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి, మీ సందేహాలను మాకు తెలియపరచండి. రైట్. సో మీరు దీంట్లో మీరు ఏ విధంగా అయితే స్క్రీన్ మీద మీరు చూస్తున్నారో ఇక్కడ 2 ప్రోగ్రామ్స్ ఇంపార్టెంట్గా మేము నడిపిస్తున్నామండి. ఒకటి లెర్న్ అండ్ ఎర్న్ అండ్ ఇన్వెస్ట్ అండ్ ఎర్న్ అండి. ఎవరైతే నేర్చుకుని సంపాదించుకోవాలనుకుంటారో వాళ్ళకి మంచి అవకాశం అండి. ఇంట్రాడే స్పెసిఫిక్ ప్రోగ్రామ్ ఉంది, స్వింగ్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్ ఉంది, లాంగ్ టర్మ్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్, ఆప్షన్ స్పెసిఫిక్ అండ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అండి. మరిన్ని వివరాలకి మా ఛానల్ ఇక్కడ ఇచ్చిన నంబర్తో మా ఛానల్ని కంటిన్యూస్గా మీరు వాచ్ చేస్తూ ఉండండి. ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే మీ అందరితో రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అందరితో. ఎందుకంటే ఇంకా ఎన్నో డీప్ అనాలిసిస్, అండర్స్టాండింగ్ కోర్స్ టాపిక్స్ని మేము మీతో షేర్ చేసుకుంటూ ఉంటాం. దాంతో ఏమవుతుందంటే జస్ట్ షేరింగ్ ద నాలెడ్జ్, మాకున్న నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకుంటున్నామండి. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఈ ఛానల్ గురించి.
థ్యాంక్ యూ అండి. మా ఛానల్కి వచ్చి మీరు నేర్చుకుంటున్నారు, ఛానల్తో మీరు మేలు పొందుతున్నారని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో కొత్త టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంతవరకు సెలవు. బాయ్. గుడ్ నైట్.